జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ముఖ్యమంత్రి అవ్వలేదు కాబట్టి మా ఒక్క చేతివృత్తి కార్మికులకి చాలా కష్టాలు ఎదురవుతాయి. పేదవాళ్ళు జగన్ హయాంలో చల్లగా నీడలో బతికారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చేతివృత్తి కార్మికులు చాలామంది చాలా బాధలతో అనుక్షణం బాధపడుతూ ఆయన లేడేంటి, అసలు ఆయన లేని లోటు ఇంత విపరీతంగా ఉంటుందా అనే బాధ ప్రతి ఒక్క చేతివృత్తి కార్మికుల్లో అయితే ఉండిపోయింది. ఎందుకంటే రాజు అనేవాడు ప్రజల కష్టాలు తీర్చాలి, అంతేగాని తన బాగుంటే చాలు, తనం ఏ రకంగా పైకి రావాలి, తనం డబ్బులు ఎలా సంపాదించుకోవాలి, దాంట్లోనే నిగ్రహం అయిపోయారే. కానీ ఈ కూటమి ప్రభుత్వం ఎమ్మెల్యేలు జగన్ చేసిన పరిపాలనలాగా ఏమైనా చేస్తున్నారా? గుండె మీద చేస్తుంది చెప్పండి మీరు మానవత్వంతో. జగన్ ప్రభుత్వం ప్రతి ఒక్క సంక్షేమ పథకాన్ని చేతివృత్తి కార్మికుల కానించి ప్రతి ఒక్క అక్కా చెల్లెళ్ళకి కూడా చేరువేశారు. స్కూల్ పిల్లలు బాధపడుతున్నారు, ముసలోళ్ళు బాధపడుతున్నారు, అక్కా చెల్లెమ్మలు బాధపడుతున్నారు. నెలకి సంవత్సరానికి 18,000 వస్తాయి కదా అని ఆశ ఉండేది. దాని ద్వారా పండుగ ఏదో శుభ్రం చేస్తుంది. అంతకుముందు కూటమి ప్రభుత్వం పండగ కానుక ఇస్తున్నారా, తోఫా వస్తుందా, రంజాన్ తోఫా వస్తుందా అన్నారు. ఎక్కడిచ్చారు? మాటలు చెప్పి బూటకాలు చేసేవాడు రాజులు కారు. మంచి పరిపాలన అందించేవాడు మహారాజు అవుతాడు. మంచి పనులు చేసినవాడు మానవత్వం గలవాడు అవుతాడు. మంచి పని చేసి ప్రజల్లో గుండెల్లో నిలిచిపోయేవాడు మనిషి అవుతాడు. దేవుడు వాళ్ళని సృష్టిస్తాడు. అది మానవత్వం అంటే. ప్రజా ఓటులతో వచ్చి అందరాన్ని ఎక్కిస్తున్నామంటే మాకు ఈ పరిపాలనలో చల్లగా ఉంటాం, తన నీడలో మేము కూడా హాయిగా ఉంటామని చెప్పి ఒక్కొక్క కార్మికుడు కష్టపడి ఆ స్థాయికి మేము కూర్చోబెడుతున్నామంటే, అంత ఎత్తు స్థానంలో కూర్చోబెట్టామంటే ప్రజల గురించి ఎంత ఆలోచించాలా? సినిమా డైలాగులాగా సినిమా యాక్టింగ్లు చేస్తున్నారు. ఈ ఒక్క పేపర్ మీడియాలని పెట్టుకుని మీరు ఆనందపడుతున్నారే కానీ ప్రజలైతే ఆనందంగా లేదు. ప్రభుత్వాలు ఏదొచ్చినా జగన్ లాంటి ప్రభుత్వాలు, జగన్ లాంటి పరిపాలన చేయాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు. ప్రతి ఒక్కళ్ళు బాధపడుతున్నారు. కాబట్టి జగనే మళ్ళీ రావాలని ప్రతి ఒక్క గుండెల్లో ఆశ, మా ఒక్క దువా.